వాడు ఇంకా అలాగే ఉన్నాడు. వాడుకుంటుందన్న రేపటి నుంచి మేమందరం కలిసిపోయాం కదా. రేపటి నుంచి అంటే ఏం చేద్దాం నేను? అందరి ముందు ర్యాక్ చేయాలని రాధాగాడు, అందరి ముందు కుమ్మాలని మేము ప్లాన్ చేసాం అన్నయ్య, కానీ కుదరలేదు. వాడిపైన గెలవాలంటే అది గెలుపు ఓటమి. ఎరా, నా తర్వాత నా అంతటి వాడు అవుతాం అనుకున్నా. ఆ? నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదురా. అది కాదన్నయ్య, వాడు ఏం చేసినా కాలేజ్ క్యాంపస్లోనే చేస్తున్నాడు. అందుకే రాధాగాడు కూడా క్యాంపస్లో చేద్దామంటేను. అంటే వాళ్ళెవరూ లేకుండా నువ్వేం చేయలేవా? ఎరా, క్లాస్లోకి డైలీ వెళ్తున్నావా? వెళ్తున్నా గుణ. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. తీసుకో. బావునా క్లాస్కి వెళ్దామా? హే, గుణ ఎందుకు పిలిచాడు? కామర్స్ నోట్స్ అడిగాడు. గుణ నోట్స్ అడగడం ఏంటి? ఏమో మరి. హాస్పిటల్ తీసుకెళ్ళా. నువ్వు ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎప్పుడు స్టూడెంట్స్తో గొడవ పడతానే ఉన్నావు. వద్దన్న వినకుండా గొడవల కాలేజీలోనే జాయిన్ అయ్యావు. ఇందుకేనా? అసలు ఎందుకురా నీకు స్టూడెంట్స్ అంటే అంత కోపం? స్టూడెంట్స్ అంటే నాకు కోపం కాదు మావయ్య, జాలి. స్కూల్ వరకు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంటే మావయ్య. రేపటి నుంచి మనం కాలేజ్కి వెళ్ళాను. ఆ అట్మాస్ఫియర్లోనే ఏదో మాయ ఉంది. ఆ మాయలో అంత తొందరగా పడిపోతానని నాకు తెలీదు. ఇప్పుడు ఏ కార్లో తిప్పుతారా? వీడేంట్రా కొంపలను పోయినట్టు పరిగెత్తున్నాడు? లెక్చరరా ఈ మాత్రానికే? ఈ కార్ అయిందే. కార్ కలర్ బ్లాకే కానీ నెంబరు చెప్తా నా కొడక. కార్ తగలబెట్టేస్తే